పచ్చి కొబ్బరి, పచ్చిశనగపప్పుతో కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీలోకి అవసరమైన మసాలాని ఇక్కడ నేను గ్రైండ్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, మిరప్పొడి, కొబ్బెర అవి రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము టమాటో, ఆనియన్స్, పచ్చి కొబ్బరి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. శనగపప్పు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగానే. చూడండి, ఇదో ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా అంటే ఇంత కన్సిస్టెన్సీలో ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికినా కూడా మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా. కాస్త ఒక 80% ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ముందుగా కరివేపాకు, టమాటోలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. అవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కొబ్బరి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు చూడండి, నేను చూపించేంత సైజులో కట్ చేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటుందండి. అలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పోపు వేసినప్పుడు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పచ్చివాసన వస్తుంది. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. అందుకని మనము కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి తెలుస్తుంది. రెడ్గా కలరు మారిన తర్వాత అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కొంతమంది పలుచగా చేసుకుంటారు, కొంతమంది గట్టిగా చేసుకుంటారు. చూడండి, ఇక్కడ నేను మీడియంగా, పలుచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా పెడితే మనకి కుక్ అయిన తర్వాత కాస్త మందంగా తయారవుతుంది. చల్లబడిన తర్వాత మనం తినే టైంకి ఇంకా గట్టిగా అయిపోతుందండి. చూడండి, బాగా 2-3 పొంగులు పట్టిన తర్వాత మనం వేసిన పేస్టు అదంతా వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పును వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.